అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 89,788 కొత్త పెన్షన్స్ అయితే మంజూరు అయ్యాయి. కొత్త పెన్షన్ చేసుకోవడానికి సచివాలయంలో వెల్ఫేర్ లాగిన్ లో ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనేసి ఈ మధ్య ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ అయితే సచివాలయ వారీగా ఒక లిస్ట్ అయితే తయారు చేసి కొంతమంది పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. అందులో మన పేరు ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ మన పేరు ఆ లిస్టు లేకపోతే ఎవరిని వెళ్లి అడగాలి అనేసి కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ పెన్షన్స్ కి ఆప్షన్ అనేది అందరూ చేసుకోవచ్చా లేదా కొంతమందికి ఆప్షన్ ఉందా అనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో అయితే తప్పకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఏమైనా యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మెయిన్ వీడియోలోకి వస్తే ఈ పెన్షన్ ఆప్షన్ ఇచ్చారు కదా, ఈ ఓఏపీ గానీ డిజేబుల్ గానీ ఇతర రకాల పెన్షన్స్ అప్లై చేసుకోవచ్చా ఆప్షన్ ఉందా అంటే ఆప్షన్ అయితే లేదండి. ఓన్లీ ఈ ఆప్షన్ ఎవరికి అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే వాళ్ళ భార్య అంటే వాళ్ళ భార్య ఉంటారు కదా, వాళ్ళకైతే పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ భర్త ఓఏపీ కాదు వేరే డిజేబుల్ గానీ వేరే రకమైన పెన్షన్ తీసుకుంటూ చనిపోయారు అనుకోండి, ఎలాంటి పెన్షన్ తీసుకుంటూ చనిపోయినా సరే వాళ్ళ భార్యకైతే ఇప్పుడైతే పెన్షన్ అనేది అప్లై చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. అది కూడా టైం ఇచ్చారనమాట. ఆ టైం లోపల మాత్రం చనిపోయింటేనే ఆ పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఆ టైం కన్నా ముందు చనిపోయి ఉంటే పెన్షన్స్ అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదండి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఈ పెన్షన్ కి సంబంధించి ఏం గైడ్లైన్స్ ఇచ్చారు ఏంటి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. పెన్షన్స్ ని స్పౌస్ పెన్షన్ అంటారనమాట. సో ఈ స్పౌస్ పెన్షన్ లో ముఖ్యంగా ఒక కుటుంబం నందు భర్త పెన్షన్ పొందుతూ తేదీ 1వ తేదీ 12వ నెల 2023 నుంచి 31వ తేదీ 10వ నెల 2024 వరకు మరణించి ఉన్నచో అటువంటి పెన్షన్ దారుడు భార్యలకి మాత్రమే ఈ స్పౌస్ పెన్షన్ అనేది అప్లై చేయడానికి సచివాలయంలో వెల్ఫేర్ లాగిన్ నందు అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం స్పౌస్ పెన్షన్ కి ఏ విధంగా అప్లై చేస్తున్నారో అంటే నవంబర్ నుంచి చనిపోయిన వాళ్ళకి ఏ విధంగా ఈ నెల భర్త చనిపోయారు అనుకోండి, నెక్స్ట్ మంత్ పెన్షన్ వస్తుంది కదా, ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నారో అదే విధంగా ఈ పెన్షన్స్ కూడా అప్లై చేయాలని చెప్పడం జరిగింది. ఇక ఇంకో పాయింట్ వచ్చి భర్త పెన్షన్ దారుడు కానిచో అంటే భర్తకి ఎలాంటి పెన్షన్ రాదు అనుకోండి, అలాంటి వాళ్ళకి విడో పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే లేదని చెప్పడం జరిగింది. ఇక డిఆర్డిఏ ఆఫీస్ వారు షేర్ చేసిన ఎక్సెల్ లో కొన్ని పేర్లు అయితే లేవు, కానీ ఇక్కడ ఇచ్చిన డేట్ ఆ సమయంలో మాత్రం వాళ్ళ భర్తలు చనిపోయి ఉంటారు, పెన్షన్ కూడా వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ లిస్ట్ లో పేర్లైతే రావు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే సో ఎన్బిఎం పోర్టల్ అంటే వెల్ఫేర్ గారికి ఎన్బిఎం పోర్టల్ నందు వాళ్ళ ఆధార్ కొట్టి వాళ్ళ అర్హులా కాదా అంటే 6 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా, రేస్ కార్డ్ లేకపోయినా, ఎక్కువగా ఎలక్ట్రిసిటీ బిల్ ఉన్నా, అలాంటి ఏమన్నా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసి తర్వాత వాళ్ళకి నిజంగానే ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ పెన్షన్ తీసుకుంటూ డెత్ అయ్యారనేసి ఒకసారి చూసి వాళ్ళు కూడా పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అదే విధంగా పెన్షన్ తీసుకుంటూ మరణించిన వారికి సంబంధించి కొందరు యొక్క జెండర్ మేల్ అయితే ఎస్ఎస్సి పెన్షన్ ఆర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు ఫిమేల్ గా ఉంది అనుకోండి, అటువంటి వారి పేర్లు కూడా ఈ లిస్ట్ లో అయితే రావన్నమాట. సో అలాంటి ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి అంటే చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికేట్ అలాంటివి వెల్ఫేర్ గారికి ఇచ్చినట్లయితే సో వాళ్ళైతే డిఆర్డిఏ డిపార్ట్మెంట్ కి పంపించడం జరుగుతుంది. తర్వాత వచ్చే లిస్ట్ లో మీ పేరైతే రావడం జరుగుతుంది. ఇంకా అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ వేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నచో అలాంటి వాళ్ళకి కూడా ఈ పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి వీలు పడదు. అలాంటి వారికి సంబంధించి తగిన పరిష్కారం వచ్చిన తర్వాత తెలియజేస్తారు అనేసి కూడా గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగిందంటే భర్త ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటారు, భార్య ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటారు. ఇంకా భర్త చనిపోతే భార్యకి పెన్షన్ వస్తుంది కదా, డెత్ సర్టిఫికేట్ పెడితే అని చాలా మంది అనుకుంటారు. వేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నట్లయితే సో పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వమని చెప్పడం జరిగింది. సో అదే విధంగా స్పౌస్ పెన్షన్ కి సంబంధించి డెత్ అయిన పెన్షనర్ చివరగా ఎక్కడైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ సచివాలయంలో మాత్రమే స్పౌస్ పెన్షన్ అనేది అప్లై చేయాలంటే చాలా మంది బయట కూడా వెళ్ళి ఉంటారు. సో అక్కడే ఏమన్నా తీసుకుంటూ పెన్షన్ చనిపోయారనుకోండి, సో అడ్రస్ వేరే సచివాలయం ఉన్నా సరే ఎక్కడైతే పెన్షన్ తీసుకున్నారో అక్కడ మాత్రమే స్పౌస్ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పడం జరిగింది. అదే విధంగా డెత్ అయిన పెన్షనర్ దారుడి యొక్క వివరాలు చివరిసారిగా ఎక్కడ పెన్షన్ తీసుకున్నారు అని తెలియాలి అంటే చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు తీసుకువెళ్ళి సచివాలయంలో వెల్ఫేర్ గారికి చూపించినట్లయితే వాళ్ళు మా లాగిన్లో చూసి ఎక్కడైతే చివరిసారిగా వాళ్ళు పెన్షన్ తీసుకుని ఉంటారో సో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ప్రకారం ఆ సచివాలయంకి వెళ్ళి స్పౌస్ పెన్షన్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇదే అనమాట గవర్నమెంట్ అయితే ఇచ్చిన గైడ్ లైన్స్. అయితే ఇంకా చాలా మంది అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు, అంటే 2-3 ఇయర్స్ నుంచి పెన్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. ఇప్పటి వరకు మాకు పెన్షన్ కి ఆప్షన్ ఇవ్వలేదు, ఈ మధ్య చనిపోయిన వాళ్ళకి మాత్రం విడో పెన్షన్స్ కి ఆప్షన్ ఇచ్చేసి నెక్స్ట్ మంత్ కి డబ్బులు కూడా ఇచ్చేస్తున్నారు, మా పరిస్థితి ఏంటి అనేసి చాలా మంది అయితే ఆఫీస్కి వచ్చి అడుగుతున్నారు. మీరు ఎంత అడిగినా సరే గవర్నమెంట్ ఆప్షన్ ఇవ్వదే అప్లై చేయడానికి ఎవరికైతే అవకాశం ఉండదన్నమాట. సో ఇప్పుడైతే ఇంతమందికి మాత్రమే అవకాశం ఇచ్చారు, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసినట్లయితే అన్ని రకాల పెన్షన్స్ అయితే అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ అయితే ఆప్షన్ ఇస్తారు. కొంచెం వేచి ఉండాలి అందరూ కూడా. ఈ స్పౌస్ పెన్షన్ కి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే
దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ గాల్ని అడిగినట్లయితే సో మీ భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ అలాగే మీ ఆధార్ కార్డు, మీ భర్త ఆధార్ కార్డు వెతుకొని వెళ్ళి సో మా పేరు కూడా వచ్చిందా లేదు, మేము కూడా ఎలిజిబులా కదా ఒకసారి చెక్ చేయండి అంటే వాళ్ళు చూసి చెప్తారు. సో ఒకవేళ లిస్ట్లో పేరు వచ్చింది మాకు తెలియడం లేదు ఎట్లా అంటే వాళ్ళే కాల్ చేస్తారనమాట. సచివాలయంలో వెల్ఫేరే మీకు కాల్ చేసి ఈ విధంగా మీ లిస్ట్లో మీ పేరు వచ్చింది అప్లై చేసుకోండి అని కాల్ చేస్తారు. ఒకవేళ కాల్ రాకపోయినట్లయితే మీరు ఒకసారి సచివాలయంకి వెళ్ళి కనుక్కోండి. సో ఇది స్పౌస్ పెన్షన్కి సంబంధించి. సో ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.